బళ్ళెత్తుకుపోయాం. అప్పుడప్పుడు ఆకలేస్తే ఎడ్లు కూడా కోసుకు తినేసాం, గొడ్డు మాంసం తిన్నాం. ఇన్ని పాపాలు చేసాం. ఈ పాపాలు చేసి 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 చిట్ట చివరిన ఒక రోజున ఒక పెళ్లి వాళ్ళ బళ్ళి పెడుతూ ఉంటే ఆ బండిని దోచుకుంటూ అందులో పురోహితుడి పొడి చంపి వాడి మెళ్ళలో గొలుసు లాక్కున్నాం. ఆ పాపంతో భీకరమైన ఒకనొక నరక జన్మ వచ్చింది మాకు. నానా యాతనలు అనుభవించాం. ఇప్పటికి 10,000 సంవత్సరములుగా నరకములు అనుభవించి ఈ నీళ్లు లేని ఎడారిలో ఈ ఖర్జూర వృక్షాల దగ్గర పిశాచాలమై పుట్టాం. ఇక్కడ ఎవడో కాని రాడు. ఎవడైనా అతి కష్టం మీద వస్తే వాడిని పట్టుకు మింగుదామని చూస్తున్నాం. ఏడాదికి ఒకసారి ఓ మనిషి దొరికితే వాడిని పీక్కు తింటున్నాం. ఈలోపు మంచినీళ్ళు ఉండవు, కదలలేము ఇక్కడి నుంచి. ఈ చెట్టు దాటి 2 మైళ్ళు దాటి వెళ్ళలేము మేము. ఇక్కడికి వస్తేనే మింగగలం. మాకు ఆకలి దాహం, నువ్వు చెబితే నమ్మవు. ఈ మధ్యన 1000 ఏళ్ళు అయ్యింది మంచినీళ్లు అన్నము దొరికి, అన్నం అంటే మనిషి దొరికి అన్నమాట, మంచినీళ్లు లేనేరు. మరి ఈ 1000 ఏళ్ళు మేము ఎందుకు చావట్లా? మా ప్రేతాలకి చావు లేదు, మేము చచ్చే ప్రేతాలు అయ్యాం. నరకం అనుభవించి మాడిపోవటం ఏడవడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. ఇవాళ కన్నుల పండుగగా నువ్వింతమంది జనంతో వస్తే మిమ్మల్ని తిని విందు చేసుకుందాం అనుకున్నాం. ఆ సమయంలో నువ్వు నారాయణ అన్నావు. మహానుభావ, నీ నారాయణ స్మరణతో మాకు మా పూర్వజన్మ గుర్తుకొచ్చింది. మాకు ఇప్పుడు ఒక చిన్న ఉపకారం చేయమన్నారట. నన్ను మింగకుండా వదిలిపెట్టారు, చాలురా నాయన, మీకేం ఉపకారం చేయమంటే చేస్తానని అడిగిన. లేదు లేదు మహాత్మా, నువ్వు రాబట్టే నేను బతికాను. ఒక చిన్న ఉపకారం, ఎక్కువ అడగను, చెప్పబోయా బాబు. మేము పూర్వజన్మలో పాపాలు చేసి సంపాదించిన డబ్బంతా ఈ చెట్టు కిందే పాతిపెట్టాం. ఆ డబ్బంతా నీ చేతిలో పెడతా, మా గోత్రనామాలు రాసిస్తా. పగడాల గోత్రం, పతకాల గోత్రం, పిల్లి గోత్రం, తాబేలు గోత్రం, ఇలా మా గోత్రాల పేర్లను రాసిస్తున్నాను. ఈ గోత్రాలు మా పేర్లు కూడా రాసిస్తున్నాను, మా పూర్వజన్మ గోత్రాలు. ఇవి పుచ్చుకుని గయ వెళ్ళి అక్కడ పిండం పెట్టేస్తే మాకు ఈ ప్రేతతత్వం పోతుంది, స్వర్గానికి పోతాం. చూడు, ఈ బంగారం అని ఆ చెట్టు కింద, ఖర్జూరం చెట్టు కింద పాతిపెట్టాట. ఎంత ఉందో తెలుసా బంగారం? ఈ గుడంతా వేసేయచ్చట ఆ బంగారం, అంత బంగారం ఉందిట. అదేదో మనకి చెప్పినా బాగుండు అనిపిస్తుందే. ఎందుకని? పీఠం కట్టేద్దాం హాయిగా 5 నిమిషాల్లో అప్పుడు అని మీరు చాలామంది అలాగే అనుకుంటారు. కొంతమంది మాత్రం అంతా పీఠానికి ఇచ్చేస్తావేంటి, కొత్త మేము అట్టే పెట్టుకుంటాం అనుకుంటారు. సరే, మొత్తం మీద ఏది ఏమైతేనే అంత బంగారం ఆనాడు కాబట్టి ఆ ఎడారుల్లో అట్టే పెట్టారు. ఇప్పుడు ఈ ఎడారిలో బంగారానికి ఎడితే మంచినీళ్ళు లేక వస్తాం. దారిలోనేమో ఈ పాకిస్తాన్ వాళ్ళు ఒకటి గొడవ, ఈ గొడవ ఎక్కడ పడతాం. కానీ మొత్తం మీద ఆ బంగారం అంతా ఇచ్చేసేట. ఆయన చిరునవ్వు నవ్వి ఆ బంగారం అంతా సేకరించి మొత్తం ధనం గృహీత్వా, ఆ డబ్బంతా తీసుకున్నాడు. వణిగ్ధనం గృహీత్వా తు గయాయాం పిండదో భవత్. డబ్బు తీసుకున్నాక ధర్మ ప్రకారంగా వెళ్ళి ఈ గోత్రాలతోటి పిండ ప్రదానం చేశాడు. ప్రేతరాజః సహ ప్రేతైర్ముక్తో నీతో హరే పురం గయా శీర్షే పిండదానాదాత్మానం స్వపితృస్తథా. అలా పిండం పెట్టడం అయ్యింది. ఈ ప్రేతరాజు గారు అందమైన శరీరంతో నాలాగా ధాగా మెరిసిపోతూ మంచి కిరీటం పెట్టుకుని, చెవులకి కొండలాలు, చేతులకి కంకణాలు, కాళ్ళకి గండపెండేరాలు పెట్టుకుని దివ్య విమానంలో గయ్యలో ఇంకా ఈయన పిండం పూర్తి చేశాడు. ఇంకా భోజనానికి కూడా కూర్చోలా. ఎందుకంటే ముందు పిండ ప్రదానం పెట్టేటప్పుడు భోక్తలకు భోజనం పెట్టాలి. అయితే గయ్యలో అది కూడా అక్కర్లా. ఆ పిండ ప్రదానం పూర్తి చేశాక దైవ దర్శనం చేసుకుని ఇక భోజనానికి గడుతున్నాడు. వీళ్ళు విమానంలో వచ్చారట. మహానుభావ, ఓ వైశ్యోత్తమ అని పిలిచారు. ఈయన చూస్తే విమానంలో 6 అందమైన మనుషులు ధగ విష్ణువులో మెరిసిపోతున్నారు. ఎవరండి మీరు అన్నాడు ఈయన. ఎవరండి అని అడిగితే ఏమిటయ్యా బాబు, మా గోత్రాలే, పగడాల గోత్రం, ఉతకాల గోత్రం, పతకాల గోత్రం మావే. ఓరే మీవే? అప్పుడు అలా ఉన్నారంటే, అప్పుడు అలా ఉన్నానాయన, మా డబ్బు నీ చేతిలో పెట్టి నమ్మి నీ చేతిలో పెడితే నువ్వు భక్తితో వచ్చి ఇక్కడ పిండం పెట్టావే. ఆ పిండం పెట్టగానే మా ప్రేతాత్మలను విముక్తి పొందాం, గండం పోయింది. ఈ దివ్య రూపం ధరించాం. ఈ మహారూప ధరించి వైకుంఠానికి పోతున్నాం. వైకుంఠానికి పోయే ముందు ఉపకారం చేసిన వాడికి కృతజ్ఞత చెప్పుకుందామని వచ్చాము. నాయనా, నువ్వు నీ వంశం 10 కాలాలు చల్లగా ఉన్నాడు బాబాయ్, నీకున్న 100 బళ్ళు 1000 బళ్ళు 10,000 బళ్ళు అయిపోగాక, ఇలాగే వ్యాపారంలో అభివృద్ధి కలుగుగాక అని మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళిపోయారట. ఆ పుణ్యాత్ములు ఇంతమందికి బాగు చేశాడు కదా. మరీనా
ఒక వ్యక్తి ఎప్పుడైనా ఇతరులకు ఉపకారం చేస్తే అందులో ప్రేతాత్మలకు ఉపకారం చేసినా దేవతలకు ఉపకారం చేసినా అటువంటి వాడికి వంశాభివృద్ధిట. ఇప్పటికి కూడా ఉత్తర భారతంలో ప్రయాగ క్షేత్రంలో ఈ శ్రాద్ధం పెట్టిన వాళ్ళ వంశం ఉంది. ప్రయాగ అంటే తెలుసు కదా, అలహాబాద్. నేను ఒకసారి అనుకోకుండా వెళ్ళా, చాలా మారుమూల. వాళ్ళండి ఎంత ఐశ్వర్యమో, ఆ ఇళ్ళు ఆ బిల్డింగులు ఉంటాయి, చాలా బాగుంటాయి. అప్పటికి ఇప్పటికి పురాణ ప్రసిద్ధికి ఎక్కిన వంశం అన్నమాట అది. ఎందుకనట, వ్యాపారం చెయ్యటం ఒక ఎత్తు, ఇతరులకు ఉపకారం చేయటం ఒక ఎత్తు. వ్యాపారం చేసుకుని ఏదో బతుకుతాం మనం, ఏదో ధర్మకార్యం చేయటం కాదు. భయంకర ప్రేతాత్మలకి పిండ ప్రదానం ద్వారా వారందరినీ దివ్యలోకాలకి పంపిన పుణ్యం వల్ల ఆ వంశం వాళ్లలో ఎవరైనా మినిమం 25 కోట్లకు తక్కువ కాకుండా ఉంటారట ఆస్తి అంటే. ఇప్పుడు అర్థమైందా? గయలో ఎప్పుడో కృతయుగంలో ఉపకారం చేస్తే ఈ యుగంలో కూడా సుఖపడుతున్నారు వాళ్ళ వంశం వాళ్ళు తరతరాలుగా. అక్కడ అగ్నిపురాణంలో చెప్పబడిన, గయా యాత్రలో చెప్పబడిన ఫలానా వర్తకుని వంశం మాది అనేవాళ్ళు మంచి బోర్డు కూడా పెట్టారు. నేను 98లో చూశాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు గుర్తులేదు ఎక్కడుందో కూడా వెతకాలి ఒకసారి. అందుకని చెబుతున్నాను అన్నమాట. అంచేత మీరు కూడా ఎప్పుడైనా గయ్య పెడితే మీ ఒక్కడి స్వార్థం కోసమే కాదు, ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవడో తెలియక్కర్లా, వాడు గోత్రనామంతో మనం పిండం పెట్టేయచ్చు. అక్కడ ఎవరికైనా పెట్టచ్చట, వాడు వీడిని తేడాల ఎంత నీచుడికైనా పెట్టమన్నారు గయలో. గయా శ్రాద్ధం పెడితే ఆ ప్రేతాత్మక శుభమే ఎలాగో, కానీ పెట్టిన కారణం చేత నీ వంశం, నీ కుటుంబం ధనధాన్యాలతో ఐశ్వర్యంతో తొలతూగుతుంది. అంత మహామహిమ ఉన్నది. తనని, తన పితృదేవతల్ని, అవతల వాళ్ళని, వాళ్ళ పితృదేవతల్ని కూడా తరింపజేస్తాడు గయలో పిండం పెట్టినవాడు. అక్కడ గయలో పిండదానం చేసేటప్పుట నాకు తెలుసున్నా తెలియకపోయినా ఫలానా వాడికి పిండం పెడుతున్నాను, దీనివల్ల అక్కడ సంకల్పంలో చెప్పిస్తారన్నమాట. నా పితృదేవతలు, నా మాతృదేవతలు, ఇటు గురువు గారు, ఇటు శ్వశురులు అందరూ కూడా ఇక్కడ చెప్పాడు సుస్పష్టంగా. పితృవంశే మృతాయే చ మాతృవంశే తథైవచ గురు శ్వశుర బంధూనాం ఏ చాన్యే బాంధవా మృతాః. మా తండ్రి వైపు వాళ్ళు, మా తల్లి వైపు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు అనమాట. బతికుండగా వీళ్ళు చచ్చిపోయి మోక్షం పొందాలని కోరకండి, లేరు కోరుకోవడం. ఇది కేవలం మరణించిన వారికి మోక్షం కావాలని కోరుకోవాలి, అంతేగాని నెత్తి మీద డామని కొట్టేసి చంపేసేళ్ళు పిండం పెడితే లాభంలా. అలాగే గురువు గారు వాళ్ళ ఇంట్లో ఎవరన్నా వెళ్ళిపోయి ఉంటే వారందరికీ కూడా దివ్యలోకాలకు వెళ్ళుగాక. శ్వశుర, మామగారు అత్తగారు తాలూకు వాళ్ళు, ఇంకా ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళు, మిత్రులు, వీళ్ళందరికీ శుభం కలగాలని చెప్పిస్తారన్నమాట. వీళ్ళందరూట శ్రాద్ధ కర్మలు జరిగినా జరగకపోయినా, నరకంలో ఉన్నా లేకపోయినా మా వారంతా దివ్యలోకాలకు వెళ్ళుగాక, వారందరికీ సంతృప్తి కోసమే పిండ ప్రదానం, జలదానం చేస్తున్నాం, అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలుగ్గాక ఇలా చెబుతాం. దాంతో వాళ్ళందరూ సంతోషం పొందుతారు, దివ్యలోకాలకు వెడతారు. తర్వాత అక్కడ అక్షయవటం ఉంది కదా, ఆ అక్షయవటం కింద బ్రాహ్మణులకి భోజనం పెట్టడం కానీ, భోజనానికి స్వయం పాకం కానీ ఇవ్వాలి. గయలో ఒక్క బ్రాహ్మడికి అన్నం పెడితే ఎంత లాభం చెప్పండి? ఏకస్మిన్ అంటే ఒక్కడికి, భోజితే విప్రే, ఒక్క బ్రాహ్మడు అన్నం తింటే, అక్కడ అన్నం తింటే అంటే నువ్వు వండేసి పెట్టి రోట్లో కుక్కమని కదా, అక్కడ అందరూ మన చేతి అన్నం తింటారు కదా. అటువంటిప్పుడు వాడికి స్వయం పాకమో భోజనానికి 20 50 రూపాయలు, 50 రూపాయలకి అసలు విస్తరాకే రావట్లేదని విన్నాను ఈ మధ్యన. నేను తెలియక ఎప్పుడు పాత రోజులు చెప్తున్నారు, 20 రూపాయలకు భోజనం పెట్టినామో, ఇప్పుడు 100 రూపాయలు, 150 రూపాయలు కూడా క్యాటరింగ్లోనే 150 రూపాయలు అని చెప్పి విన్నాను మొన్న. సరే, మొత్తం మీద ఒక వ్యక్తికి ఆ భోజనమునికి కావలసిన దానము గాని మొత్తం మీద చేస్తే కోటిర్భవతి భోజిత, 1,000,000 మంది భోజనం చేసిన పుణ్యం వస్తుందట. ఒక్కడికి అన్నం పెడితే గయలో 1,000,000 మందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుంది. అందుకని మీరేం చేస్తారు, గురువుగారిని వెంట పెట్టుకుని గయ్య తీసుకెళ్ళి భోజనం పెట్టేయండి. అక్కడ 1,000,000 మందికి భోజనం పెట్టి పుణ్యం అవట్లా మరి? 100 రూపాయలు విస్తరేసుకున్నా 1,000,000 మంది భోజనం చేస్తే ఎంత అవుతుంది? 100 కోట్లు. 100 కోట్లు. 1 కోటి కళ్ళారా చూసిన వాడిని లేదు నేను చూడలేకపోయాను. కళ్ళారా ఒకేసారి 1,000,000 రూపాయలు కట్ట చూడలే. చింకిపోయిన కోటి చూడటం కాదు, ఒరిజినల్ కోట్. ఏమో రాంబాబులు అంటాడు చూస్తుంటే చదువుతుంది. మొత్తం మీద ఎప్పుడైనా బ్యాంకులో ఎంప్లాయీస్ చూస్తారు, అప్పుడప్పుడు మా రాఘవరావు గారు కూడా చూస్తూ ఉంటారు. ఎల్ఐసీలో కూడా ఒకేసారి పాలసీలు కట్టేసిన రోజులు ఒకేసారి పెద్ద అమౌంట్లు వస్తూ ఉంటాయి. ఆఖరి రోజు దాకా కట్టరు మన వాళ్ళు. నెలలాళ్ళు ముందు నోటీస్ పంపినా ఆఖరి రోజు ఒకేసారి డామ్ అని కట్టుకొని పారేసినప్పుడు ఏమన్నా 1,000,000 రూపాయలు చూస్తుండొచ్చు. మొత్తం మీద అంత భోజనం పెట్టిన పుణ్యం వస్తుందన్నారు. ఇక అక్కడ గయ్యకి వెళ్ళిన వారు అన్నదానం చేసిన తర్వాత వాళ్ళకి కొడుకుంటే
ఆ కొడుకు శాశ్వతంగా అభివృద్ధి పొందుతాడు. సంతానం అక్కడ కొడుకైనా కూతురైనా సరే గయలో పిండ ప్రదానం చేసిన వాళ్ళ పిల్లలకి ఏనాడు ఎక్కడ లోటు ఉండదు. సక్రమముగా చేస్తేనేనా అని అనుమానం. భలే చెప్పారండి ఇక్కడ ఆఖరణ. ఏమన్నాడు తెలుసా? క్రమతో అక్రమతో వాపి గయలో పిండం సరిగ్గా పెట్టకపోయినా పర్వాలేదు టండోయ్. గోత్రనామని చెప్పి అవతలవాడికి మంత్రం తెలియపోయిన ఢుమ్ 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 నీళ్లు తల్లించేసినా అది పుణ్యమేట. అది సక్రమమైన అక్రమమైన పుణ్యం ఇస్తుంది. అదే ఒక గయ్యకున్న సుఖం. ఇంకా మిగతా చోట్ల అలా లేదు. అంచేత గయ్య వెళ్ళిన వాడు ఏదో తోచింది అక్కడ పెట్టేసిన, గయ్యలో పిండ ప్రదానం చేయించేవాడు మధ్యలో సిగరెట్ కాలుతో వచ్చి పెట్టించినా పర్వాలా. ఎంచేత గయ్యలోది అక్రమం కూడా సక్రమమే అవుతున్నాడు. అందుకే శుభ్రంగా మన పురోహితులంతా అక్కడ పోదాం అనుకుంటున్నారట. ఎందుకు వచ్చింది ఇక్కడికంటే అక్కడ సుఖంగా ఉందని. అక్కడ ఎలా చేసిన పుణ్యం అదే ఇక్కడికి వచ్చేసరికి అంత పెట్టకపోతే వాళ్ళు ఇబ్బంది. ఆ క్షేత్రం మహిమది, అందువల్ల చాలా లాభం అది. ఇక రామ సీతా సమేతమైనటువంటి హనుమత్ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం కూడా అక్కడ పొందుతారు. త్రికాల సంధ్యావందనం చేసిన పుణ్యం పొందుతారు. సమస్త శుభాలు పొందుతారు. శ్రాద్ధముల వల్ల ఎన్ని ఫలితాలు ఉన్నాయో అవన్నీ వస్తాయి. ఇదంతా గయలో ఇంకా శ్రాద్ధాలు పొందడం వల్ల ఆ పుణ్యం వస్తుంది ఈ పుణ్యం వస్తుందని తెగ చెప్పేశారు. ఇంకవన్నీ పుణ్యములే మొత్తం మీద. ఇప్పుడు అగ్నిహోత్రుడు వశిష్ఠ మహర్షికి ఏం చెప్పాడు? మహాముని, ఇప్పుడు 4 లక్షల శ్లోకముల జ్యోతిశాస్త్రం ఉంది. మొత్తం జ్యోతిశాస్త్రం ఎన్ని శ్లోకాలు? 4 లక్షలు. 4 లక్షల జ్యోతిశాస్త్రం చెబితే మళ్ళీ నేను 10 ఏళ్ళు చెప్పాలి మీకు, 18 ఏళ్ళు. అందుకని ఇక్కడ ఈ అగ్ని పురాణంలో కేవలం జ్యోతిశాస్త్ర సారమును ఈ అధ్యాయంలో చెప్పాడు. అందుకే సారం అన్నారు దీనిని సంక్షిప్తంగా. అమ్మాయిలకి పెళ్లి చేయాలనుకున్నాం. అమ్మాయిలకి పెళ్లి చేయాలనుకుంటే ఆ అమ్మాయి రాశి ఏమిటో ముందు తెలుసుకోవాలట. ఒకానొక పాపది మేషరాశి అనుకుందాం. ఏమిటా రాశి? మేషరాశి. ఈ అమ్మాయికి సంబంధం చూడాలి. ఈ సంబంధం చూడాలంటే ఏం చేయాలి? ఇక్కడ చెప్పాడు ఏమని అంటే, కన్య యొక్క జన్మరాశి నుండి నక్షత్రం కూడా కాదు, ముందు రాశి, వరుడి రాశి ఎట్టి పరిస్థితుల్లో 6 గాని 8 గాని 9 గాని 5 గాని 2 గాని 12 గాని పనికిరాదు. ఏమేం పనికిరావు చెప్పాడు అంటే, షడష్టకే వివాహో నచద్విర్ద్వాదశే స్త్రియా నత్రికోణే హ్యత ప్రీతి శేషే చ సమసప్తకే అని ఈ శ్లోకంలో చెప్పాడు. ఉదాహరణకి ప్రసన్న అనే అమ్మాయిది మేషరాశి అనుకుందాం. ఈ అమ్మాయికి సంబంధం చూసేటప్పుడు అవతల వరుడిది ఏ రాశి అవ్వకూడదు? 6 అవ్వకూడదు. మేషానికి 6 అంటే 1 మేషం, 2 వృషభం, 3 మిథునం, 4 కర్కాటకం, 5 సింహం, 6 కన్య. అంటే వరుడిది కన్యారాశి అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మేషరాశిలో పుట్టిన వాడికి 6వ రాశి కన్యారాశి కనుక. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాడు? 8 కూడా అవ్వకూడదు. 8 వృశ్చిక రాశి, అది పనికిరాదు. తర్వాత ఏం చెప్పాడు? 9 అవ్వకూడదు. 9 ధనురాశి, అది పనికిరాదు. 5 అవ్వకూడదు. 5వది సింహరాశి, అది అవ్వకూడదు. 2 అవ్వకూడదు. 2వది వృషభ రాశి. అలాగే 12 అవ్వకూడదు, అంటే మీనరాశి. అంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి వృషభ రాశి పనికిరాదు, 2 పనికిరాదు. తర్వాత 5 పనికిరాదు, 6 పనికిరాదు, 8 పనికిరాదు, 9 పనికిరాదు, 12 పనికిరాదు. ఇంకా మిగతావి ఏం పనికొస్తాయి అంటే 10, 4, 11, 3, 7 పనికొస్తాయట. సమసప్తకాలు పనికొస్తాయట. మిగతావన్నీ పనికొస్తాయన్నమాట. ఇవి ముందు రాసులు చూసుకునే విధానం. ఎవరైనా అంతే. మీ రాశి ఏమిటో చూసుకోండి మీరు. ఉదాహరణకి ఎవరైనా సింహరాశి వాళ్ళు ఉన్నారు. ఆ సింహరాశిలో పుట్టిన అమ్మాయి గారు తనకి సింహరాశి నుంచి 2వది పనికిరాదు, సింహరాశి తర్వాత కన్యారాశి పనికిరాదు అనమాట. నెక్స్ట్ ఏం పనికిరాదు? 5 పనికిరాదు. 5వ రాశి ఏమవుతుంది? సింహరాశి నుంచి కన్య 2, తుల 3, వృశ్చికం 4, ధనురాశి 5, 5వది ధనురాశి పనికిరాదు. ఇలాగ చూసుకోవాలి. సరే, ఇవన్నీ మేము చూసుకోలేమండి బాబు అంటే నా దగ్గరికి వస్తే నేను చెప్తాను. ఖాళీ ఉంటేను రోజుకోసారి వచ్చి నా రాశికి ఆడెవడో సంబంధం వచ్చాడండి, పనికి వస్తుందండి అంటే ఒకేసారి రాసేసుకుంటే గొడవ ఉండదు. రోజుకోసారి ఎందుకు వెళ్ళి సింహరాశి వాళ్ళు లేకపోతే కన్యారాశి వాళ్ళు ఆ రాశిని బట్టి గుర్తుపెట్టేసుకోండి అంతే. మీ రాశితో కలిపి లెక్కెట్టేసుకోండి. ఇక వధూవరుల రాశి అధిపతులు పరస్పర మిత్రులు అవ్వాలి, అప్పుడు లాభం. లేదా ఒకడైనా పర్వాలా, జన్మ నక్షత్రాలకి మైత్రున్నా పర్వాలా. 5మ 9 3
పంచమం నవమం 2 12 ఈ దోషాలు చూడకుండా వివాహం చెయ్యొచ్చు ఒకవేళ ఈ మైత్రుంటే. ఒకవేళ నక్షత్రాల్లో రాశి అధిపతులు బాగున్నారనుకోండి, అప్పుడు ఒకవేళ రాశికి 2వ రాశి అయినా చెయ్యొచ్చు, అప్పుడు దోషం లేదంటున్నాడు అనమాట. ఇంకా షష్ట అష్టకమని ఉంటుంది, అది మాత్రం వివాహానికి పనికిరాదు. గురుడు శుక్రుడు అస్తమిస్తుండగా పెళ్లి చేస్తే వరుడు చచ్చిపోతాడు. పెళ్ళయిన తర్వాత కొద్ది రోజులకే డాడీ అంటూ మళ్ళీ ఆవిడ ఇంటికి వచ్చేస్తుంది. 2వ పెళ్ళో లేకపోతే అసలు పెళ్లి లేకుండా అయిపోవడం అవుతుంది. గురుక్షేత్రంలో సూర్యుడు, సూర్యక్షేత్రంలో గురువు ఉంటే అమ్మో ఆ వివాహం అస్సలు మంచిది కాదు, కన్యకి వైధవ్యం వస్తుంది. బృహస్పతి వక్రస్థితిలో ఉంటే లేక అతిచారవంతుడైతే అప్పుడు వివాహము ఉపనయనం 2 పనికిరవపమన్నారు. ఇక చైత్ర పుష్యమాసాలలో రిక్తతిథిలో, రిక్తతిథి అంటే అది శూన్యతిథి అనమాట, అప్పుడు పనిచేయదు. విష్ణువు నిద్రిస్తున్నప్పుడు, అంటే చాతుర్మాసాల్లో విష్ణువు నిద్రించేది ఎప్పుడు? ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి, ఆ సమయంలో నిద్రలో ఉన్నప్పుడు పనికిరాదు. నెక్స్ట్ మంగళవారం రవి వారాల్లో, విష్ణువు నిద్రిస్తున్న తిథి మంగళ రవివారాల్లో వస్తే అసలు పనికిరాదు. చంద్రుడు క్షీణించి ఉన్నప్పుడు వివాహం శుభకరం కదా. మన నక్షత్రంలో చంద్రుడు క్షీణదశలో ఉంటాడండి, ఆ లెక్కలో ఉన్నప్పుడు మాత్రం పెళ్లి చేయకూడదు. సంధ్యాకాలంలో పెళ్లి పర్వాలా. రోహిణి ఉత్తరాత్రయం, ఉత్తరాత్రయం అంటే ఏమిటి? ఉత్తర ఫల్గుని ఉత్తర భాద్ర, ఇవి 2 కూడా పనికొస్తాయి. మూల స్వాతి హస్త రేవతి నక్షత్రాలు, తుల తప్ప మిగిలిన 2 స్వభావ రాసులు ఉంటాయే ఆ రాసుల్లో కానీ స్థిర రాసుల్లో కానీ పెళ్లి శుభం. వివాహం కానీ ఉపనయనం కానీ కర్ణవేధనం, కర్ణవేధనం అంటే తెలుసుగా చెవులు కొట్టడం అంటాం, అవి కానీ పుంసవనం, అన్నప్రాసన, ఈ జుట్టు కొరగడం, ఇటువంటి విద్దా నక్షత్రాన్ని, విద్ద అంటే అది కొడుతుంది అనమాట నక్షత్రం వచ్చి, ఆ తిథిని చూసుకోవాలి. అవన్నీ జ్యోతిష్కులు చెబుతారులేండి, అవి పనికిరావు. శ్రవణ మూల పుష్య నక్షత్రాలు, రవి మంగళ బృహస్పతి వారాలు, ఆదివారం అన్నమాట రవి అంటే, మంగళవారము బృహస్పతి వారం అంటే గురువారం, ఈ వారాల్లో కుంభ సింహ మిథున లగ్నాల్లో పుంసవనం చేయించటం చాలా మంచిది. ఇంకా పిల్లల్ని ఇల్లు దాటి మరో ఇంట్లోకి తీసుకెళ్ళడం, హాస్టల్లో చేర్చడం. మా పిల్లల్ని హాస్టల్లో చేరుద్దాం అనుకుంటున్నామండి, వాళ్ళు ఇల్లు మారదాం అనుకుంటున్నారండి, అమెరికాలో ఉన్నారండి ఇల్లు మారదాం అనుకుంటారండి, ఢిల్లీలో ఉన్నారండి ఇల్లు మారుతున్నారండి, గల్లీలోంచి గల్లీలోకి మారదాం అనుకుంటారండి అనుకుంటే దానికి చెప్పాడు, హస్త మూల మృగశిర రేవతి నక్షత్రాలు బుధ శుక్రవారాలు పిల్లల్ని ఇల్లు కదపడానికి మంచిది. పిల్లల్ని ఇల్లు మార్చడానికి, అబ్బాయికి ఉద్యోగం వచ్చిందిగా ఇల్లు మారాలి ఫలానా ఊళ్ళో, అప్పుడు ఈ నక్షత్రాలు వరుసగా చెప్పాడు, ఈ లగ్నములు చెప్పాడు. తొలిసారిగా తాంబూల భక్షణం. ఇప్పుడు తాంబూలానికి భక్షణం అనేది అసలు నియమం ఉందా? పూర్వం ఏంటంటే చదువుకున్న వాళ్ళు తాంబూలం వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ అయిపోయాక ఉద్యోగంలో ప్రవేశించి పెళ్లి చేసుకున్నాక మొట్టమొదట తాంబూలం వేస్తారు. ఆ పెళ్లిలో తాంబూలానికి ముహూర్తం పెట్టేవారు పూర్వం. ఇది వింటే అంత నవ్వు వస్తుంది మనకి. పెళ్లికి వెళ్ళిపోయి ప్రసన్నకి వెళ్ళి తింటుంది, నాగలక్ష్మికి వెళ్ళి వేసుకుంటున్నారు, మళ్ళీ దొరకదేమో అన్నట్టుగా మళ్ళీ 2 వేసుకి వెళ్ళాడు. చిన్న పిల్లలు కూడా కిళ్ళి వేసుకుంటున్నారు కాబట్టి తాంబూల భక్షణం గురించి పట్టించుకోవట్లేదు. కానీ పూర్వం తాంబూల భక్షణములకి తిథి పెట్టేవారు. దానికి ఇప్పుడైనా మీరు ఎవరో కిళ్ళి వేసుకోకపోతే మొదటిసారి కిళ్ళి వేసుకోవడానికి నియమం చెప్పాడు. ఆదివారం వేసుకో, సోమవారం వేసుకో, గురువారం వేసుకో, శుక్రవారం వేసుకో. మూలా నక్షత్రం ఉత్తమమైనవి. అసలు మూలా నక్షత్రంలో ఆడపిల్ల ఉంటే ఆ పిల్లని వెతికి పెళ్లి చేసుకోమన్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ రాసేసుకోండి. మూలా నక్షత్రంలో ఆడపిల్ల కనుక దొరికిందంటే ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం చాలా లాభం అట. కొంచెం మరీ జాతకాల్లో విపరీత స్వభావం ఉంటే తప్ప అటువంటి వాళ్ళని వెతుక్కోవాలి. వాళ్ళు ఏకంగా ఇంటికి శుభం కలిగిస్తారట. శుక్ర గురువారాలు, మకర మీన లగ్నాలు, హస్త నక్షత్రం మొదలుకొని వరసగా హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ, ఇది హస్తాది నక్షత్ర పంచకం అంటారన్నమాట. అలాగే పుష్యమాసంలో కృత్తికా నక్షత్ర త్రయం, అంటే కృత్తిక రోహిణి మృగశిర, వీటిని కృత్తికా నక్షత్ర త్రయం అంటారు. అప్పుడు అన్నప్రాసన చేశామంటే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు, ఇండైజేషన్ రాదు, మోషన్స్ అవ్వవు, బక్క చిక్కిపోయి అంటూ పడి ఉండరు. ఇది అన్నప్రాసనకు చూడవలసిన నియమాలు. ఇవన్నీ చూసి చేసేటండి అన్నప్రాసన మీదంతా. ఇప్పుడు చెప్పాక ఓహో ఇవన్నీ ముందే తెలిస్తే బాగుండు అనుకుంటున్నాం కదా. నాకు తెలిస్తే నేను అలాగే చేసుకునేవాడిని, నాకు అప్పుడు తెలియదు. మరి ఏం చేయను?
అశ్విని, రేవతి, పుష్యమి, హస్త, జ్యేష్ఠ, రోహిణి, శ్రవణ నక్షత్రాల్లో నూతన అన్నం కాని ఫలభక్షణం కాని చేయటం మంచిదట. స్వాతి, మృగశిర నక్షత్రాల్లో మందు వేసుకోవడం మంచిది. మందు అంటే ఔషధం జగత సేవ్యం అని. రోగం వచ్చినప్పుడు వేసుకునే మందు సుమా, అందుకని నవ్వుతాడు ఆయన. అందుకని అక్కడి నుంచి ఎప్పుడైనా మనిషికి రోగం వచ్చినప్పుడు మందు వేసుకునేటప్పుడు ఈ నక్షత్రాల్లో బోణి చేస్తేట అప్పుడు రోగం తొందరగా తగ్గుతుంది. ఏ ఏ నక్షత్రాలు? స్వాతి, మృగశిర. అయితే ఇమ్మీడియట్లీగా వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇవి వెతుక్కోకండి, చేస్తారు, మందు వేసుకునే అవకాశం ఉండదు, అప్పుడు వేసేస్తారు, తప్పదు. కానీ మామూలుగా ఒక వ్యక్తికి ఎండైజేషన్ మొదలయ్యింది, అజీర్ణానికి మందు తెచ్చుకున్నాం, ఈ మందు స్వాతి నక్షత్రంలో కానీ మృగశిర నక్షత్రంలో కానీ వేసుకోవడం ప్రారంభిస్తే చక్క రోగం క్యూర్ అవుతుంది. అది అర్జెంటు కాదు కాబట్టి. అలా కాకుండా ఓ వ్యక్తి తీవ్రమైన జ్వరంతో చచ్చిపోతూ ఉంటే మా గురువు గారు స్వాతి నక్షత్రం మృగశిర నక్షత్రం దాకా ఆగమన్నారండి అంటే ఆ తర్వాత స్వాతి నక్షత్రం మృగశిర నక్షత్రం ఉండదు, జెండాపై కవిరాజు అంచేటప్పుడు డామ్ అంటాం. అప్పుడు కాదు, సాధారణ స్థితులలో ఇవి చూడమన్నాడు ఔషధ సేవకి. అలాగే పూర్వాత్రయం. పూర్వాత్రయం అంటే ఏమిటి? పూర్వ ఫల్గుని, పూర్వభాద్ర, పూర్వాషాఢ. ఏమిటి? పూర్వాషాఢ, పూర్వ ఫల్గుని, పూర్వభాద్ర. మూడింటికి పూర్వాన్ని వస్తుంది కదా, అందుకని పూర్వ ఫల్గుని నక్షత్రానికే మరో పేరు ఏమిటి? పొబ్బ. అదే పొబ్బ అంటే పూర్వాషాఢ, పూర్వభాద్ర. ఇది కూడా ఔషధ సేవకి మంచిదట, మందులు వేసుకోవడానికి మంచిది. మఖ, భరణి, స్వాతి, శ్రవణ, ధనిష్ట, శతభిషం, ఆదివారం, శనివారం, మంగళవారాల్లో రోగం నుంచి బయటకు వచ్చాక స్నానం చేయాలట. ఒక వ్యక్తి ఓ వారం లంకనం చేశాడు, అప్పుడు స్నానం చేయరు కదా, ఓ 2 రోజులు లంకనం చేశాడు, అటువంటి వాడికి స్నానం చేయడానికి చెప్పారు. మళ్ళీ తొందరగా రోగం రాదట అప్పుడు స్నానం చేస్తే. ఇంకా అయ్యా రోగం అయ్యిందండి, తగ్గిందండి, పచ్చం పెట్టారండి, మేము స్నానం చేయాలనుకుంటే ఆ స్నానానికి పొబ్బ, పూర్వాషాఢ, పూర్వభద్ర, మఖ, భరణి, స్వాతి, శ్రవణ, ధనిష్ట, శతభిష ఈ నక్షత్రాల్లో కానీ, ఈ నక్షత్రాలు లేకపోతే ఆది, శని, మంగళవారాల్లో కానీ స్నానం చేస్తే మళ్ళీ తొందరలో రోగాలు రావు. ఇంకా ఇంటిలో గృహప్రవేశ సమయంలో ఏం చెప్పారంటే జ్యోతిశాస్త్రంలో మట్టితో చేసినటువంటి ఒక చతురస్రాకారపు పటం కానీ లేదా ఆకు కానీ తీసుకుని చతురస్రాకారంలో దాని మీద 8 దిక్కుల్లో హ్రీం అని రాయాలి. ఉదాహరణకు ఒక కాగితం తీసుకున్నాం, ఆ కాగితంలో చతురస్రాకారంలో ఉండాలి. ఆ కాగితం చతురస్రాకారంలో కాగితం కట్ చేయాలి. అంటే 2x2 కానీ 4x4 కానీ 6x6 కానీ వచ్చేలాగా చతురస్రాకారంలో కాగితం కత్తిరించుకోవాలి. కాగితం కాకపోతే మట్టి పాత్ర ఏదో ఒకటి, దాని మీద 8 దిక్కుల్లో హ్రీం అనే అక్షరం రాయాలి. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం ఈ 8 దిక్కులో హ్రీం అని రాసి దాన్ని తన ఇంటి గోడకు కానీ లేదా పూజామందిరంలో కానీ ఈశాన్యంలో కానీ తగిలించమన్నాడు. మట్టిదైతే భూమిలో పాతిపెట్టేయమన్నాడు. కాగితం మీద రాస్తే ఇంటికి అంటించమన్నాడు. అది గనక ఇంటికి అంటిస్తే శత్రువులు వశమైపోతారట. రోజు శత్రువులు పేడ దిక్కుమాల శత్రువులు గొడవలు మనం తట్టుకోలేకపోతే ఇది చెయ్యాలి. ఒకవేళ అలాంటి అనుమానం ఉంటే ఒకసారి చెప్పండి, నాకు విధానం చెబుతా. ఆ హ్రీం ఎలా రాయాలి, దానికి ఆ చతురస్రాకారంలో కట్ చేసుకున్న కాగితం చక్క ఇంటికి అంటించేసుకో, ఓ రాగి మీద రాసి పెట్టేయి, లేదా మట్టి పాత్ర మీద చతురస్రాకారంలో మట్టిని ఒక పలక్కం తయారు చేయండి. ఇంకా తేలికే చెప్పమంటారా, పిల్లలకి మట్టి పలకలు ఇచ్చేవారు పూర్వం, గుర్తుందా? ఆ మట్టి పలక కొనండి, అది చతురస్రం అయి ఉండాలి. అంటే పొడవు వెడల్పులు ఏమై ఉండాలి, సమానం. దాని మీద 8 దిక్కుల్లో హ్రీంకారం నా చేత రాయించేసుకోండి, వేసేయండి, ఇంట్లో పాతి పెట్టేయండి, ఈశాన్యం దిక్కులో భూమిలో లేదా గదిలో పూజామందిరంలో పెట్టేయండి. ఇక మిమ్మల్ని శత్రువులు రోజు ఏడిపిన తర్వాత వచ్చి ఎంత సుఖం అండి, ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి, మనం పట్టించుకోవట్లేదు. కానీ జ్యోతిష్ శాస్త్రం మనకి చాలా బాగా చెప్పి శ్రీం హ్రీం 2 రాసి పూజ చేసి పెడితే విదేశాల్లో పిల్లలు చచ్చిపోకుండా బతుకుతారట, మనకి శత్రుపీడ 2 తొలగుతాయిట.
అప్పులు చేసి ఇల్లు కట్టేవాళ్ళు, అప్పులు చేసి ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టేవాళ్ళు ఆ కొత్త స్థలంలోనో వాటిల్లోనో శ్రీం హ్రీం అని 2 అక్షరాలు రాసి ఈ పలకని భూమిలో బాతి పెడితే మట్టి పాత్రని తొందరలో అప్పులు విముక్తి అయిపోతాయి. అది మనకి పెర్మనెంట్ అయిపోతుంది. బెంగెట్టుకోక్కర్లా, గ్యారంటీ. చూసుకోండి, ఇందులో చెప్పండి. నేను చెప్పిందంతా ఇప్పుడు మళ్ళీ మీరు నేను బయటికి వెళ్ళాక గురువుగారు ఇలా చెయ్యండి అని అడగాలంటే నేను వెతకాలి. 349వ పేజీలో ఉంది. అగ్ని పురాణములో మొదటి భాగములో 349వ పేజీలో 15, 16, 18 శ్లోకాల వరకు ఇదే. ఇలా ఏమేం చేయాలో చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. మొగుడు పిల్లలు కొట్టుకున్న వాళ్ళకి ఏం రాయాలి, మృత్యు నివారణకి ఏం రాయాలి, అవన్నీ చెప్పాడు. అవన్నీ మనం చేసుకోవడం చాలా మంచిది. ఇక ఇప్పుడు మనుషులకి మిత్రత్వం కలగడానికి ఏం చేయాలో చెప్పాడు. ఒక నక్షత్రాలు తీసుకుందాం ముందు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మొత్తం ఎన్ని నక్షత్రాలు? 27. ఉదాహరణకు నా నక్షత్రం తీసుకుందాం, అనురాధ నక్షత్రం తీసుకుందాం. ఈ అనురాధ నుంచి మొదలు పెట్టుకుని వరసగా 1వది జన్మతార. మీరెవరైనా తీసుకొచ్చి అలాగనమాట. ఒక వ్యక్తికి అనురాధ నక్షత్రంలో పుడితే ఆ అనురాధని జన్మతార అంటారు. అనురాధ తర్వాత వచ్చే నెక్స్ట్ నక్షత్రం ఉందే దాన్ని ఏమంటారు? సంపత్తార అంటారు. 3వ తారని విపత్తార అంటారు. 4వ తారని క్షేమతార అంటారు. 5 ప్రత్యక్ అంటారు. 6 సాధన అంటారు. 7 నైధనం అంటారు. 8 మిత్ర, 9 పరమమిత్ర. ఏ వ్యక్తికైనా 3, 9, 27 నక్షత్రాలే కదా. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ వెనక నుంచే 9 అయ్యాక 10వది మళ్ళీ 1 కింద లెక్క అనమాట. అది మళ్ళీ 2వ నవకము లేక 10వ నక్షత్రం 1 కింద లెక్క అనమాట. అది మళ్ళీ జన్మతార, సంపత్తార. 3వది అలాగే విపత్తార. 4 క్షేమ, 5 ప్రత్యక్కు, 6 సాధన, 7 నైధనం, 8 మిత్ర, 9 పరమమిత్ర లేక అతిమైత్రం అని 2 చెప్పాడు ఇక్కడ. జన్మ సంపద్విపక్షేమం ప్రత్యర్థి సాధక క్రమాత్ నిధనం మిత్ర పరమమిత్రం తారాబలం విదుహు అని 23వ శ్లోకంలో చెప్పాడు. జన్మ, సంపద్, విపత్, క్షేమ, ప్రత్యక్, సాధన, నైధన, మిత్ర, అతిమిత్ర లేక పరమమిత్ర, ఈ విధంగా తారాబలాలు చెప్పారు. అందులో 1 జన్మతార పనికిరాదు పనిచేయడానికి. సంపత్తార మంచిది, సంపదలు పెంచిది. 3వది ఏం చెప్పాడు? విపత్తార. విపత్తు అంటేనే కష్టము అని అర్థం. విపత్తారలో పని మొదలెడితే అన్ని ఆపదలే. 4వది క్షేమతార, అంటే పని హాయిగా క్షేమంగా అవుతుంది. 5 ప్రత్యక్తార, అంటే వ్యతిరేకం, శత్రువులు పెరుగుతారు అందులో మొదలెడితే. 6 సాధనతార, పనిలో సాధనం, అన్ని సాధనాలు కలిసి వస్తాయి. 7 నైధనం, నిధనము అంటే చచ్చుట, నిన్ను చంపుతుంది కనుక ఆ పని ఏడిపిస్తుంది కనుక లేక నీకు ప్రాణగండం తెచ్చిపెడుతుంది కనుక దాన్ని నైధనం, అది పనికిరాదు. నెక్స్ట్ మిత్ర, అది స్నేహం పెంచుతుంది. తర్వాత పరమమిత్ర, ఈ తారలు పనికొస్తాయి. ఇది గురించి ఇంకొంచెం బాగా డీటెయిల్స్గా మనం తెలుసుకోవడానికి రేపు అడుగు పెడతాం. రేపు యథాప్రకారంగా 6 గంటలకు అడుగు పెడతాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. మంచి ముహూర్తం దొరకదన్నారు. అన్నిటికంటే ముహూర్తం క్షవరానికి దొరకదు అని అది చెప్పడానికి ఎత్తుకోగానే ముందు ఇది క్షవరం అయింది. ఇక్కడ చెప్పాడు మాఘమాసంలో తర్వాత బుధ, గురు, ఆది, శుక్ర, సోమవారం మొట్టమొదటి క్షౌర కర్మ పిల్లలకి చేయించాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రథమ క్షౌర కర్మ. నిత్య క్షౌర కర్మలు తర్వాత చెబుతాడు. మీకు బాగా క్షౌరం చెప్తాం తర్వాత. పిల్లలకి పుట్టిన తర్వాత పుట్టు వెంట్రుకలు తీయించడం అంటాం కదా, మొట్టమొదటి క్షౌరం అనమాట. ఈ మొదటి క్షౌరానికి మాత్రం శుక్రవారం చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. మన సొంత పెత్తనంతో శుక్రవారం చేయకూడదంట, ఆదివారం చేయకూడదంట అనకూడదు. ఏమేం మంచివి? బుధ, వారేజ్ఞ, గురు, శుక్రాణం, సూర్య, చంద్రమసోస్తథ మాఘాది మాష షట్కౌతు క్షౌరం ఆద్యం ప్రశస్యతే. మొదటి క్షౌరమునకు మాఘం మొదలుకొని, మాఘం, ఫాల్గుణం, చైత్రం,
వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. ఈ 6 నెలలు ఎప్పుడు పిల్లలకి మొదటిసారి క్షౌరం చేయించాలి. మిగతా 6 నెలలు అసలు చేయిస్తే దోషం అది. ఒకవేళ అలా చేయిస్తే తొందరగా జుట్టు ఊడిపోయి బట్టతలన్నా వస్తుంది, లేకపోతే వాడికి బుర్ర తక్కువైనా అవుతుంది అన్నారు. దిక్కుమాలు కూడా ఇవి కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో మన వాళ్ళు చూడకపోవటం వల్ల పిల్లలకి ఎంత అన్యాయం జరిగిందో చూడండి ఇప్పుడు. అంచేత ఇక మీదట అమ్మాయి విన్నవాళ్ళు కొంచెం జాగ్రత్త పడితే పిల్లలకు సుఖంగా ఉంటుంది. అలాగే బుధ, గురు, శుక్ర, ఆది, సోమవారాలు. ఇదట మగైనా ఆడైనా మొదటిసారి వెంట్రుకలు తీయించడం. దాన్ని ఏమంటాం మనం? పుట్టు వెంట్రుకలు తీయించుట. చెవులు కుట్టించాలి కదా. మా అబ్బాయికి మా అమ్మాయికి చెవులు కుట్టిస్తున్నాం. ఇప్పుడు అబ్బాయిలు కుట్టించడం మానేశారు, కానీ పూర్వం అబ్బాయిలు కూడా కుట్టించేవారు. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చెవులు కుట్టించాలి. దానికి బుధ గురువారములు మంచిది. ఇక నక్షత్రాలకు వచ్చేసరికి